నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. ప్రశ్న రావణ్ గారిని ప్రస్తుతం నెల్లూరుకి తరలించారు. వింటూ ఉన్నాం. ఈ వీడియో చేసే టైంకి. తర్వాత మరి ఇంకో దగ్గరికన్నా మనం పట్టుకెళ్తే మనం ఏం చెప్పలేం గానీ, ఎందుకంటే జిల్లాలు జిల్లాలు మార్చడం కూడా మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు ఆయన పైన ఉపా చట్టం పెట్టారు. అవును. సాధారణంగా మావోయిస్టులు, రాజద్రోహం చేసిన వాళ్ళు, ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వాళ్ళపై పెడతారు అని మేము చదువుకున్నాం, విన్నాం. ఇంతవరకు అదే చూసాం. బట్ ప్రశ్న రావణ్ గారు అటువంటి కార్యకలాపాలు లేకపోతే ఏమైనా చేశారా? ఎందుకు పెట్టాల్సొచ్చిందంటారు? అంటే ఈ అన్‌లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ ఇది. అంటే గతంలో టాడా అని ఉండేది. 85లో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారది. హ్మ్. ఆ టైంలో ఖలిస్తాన్ ఉద్యమం తాలూకా ప్రభావం బలంగా ఉంది. వాళ్ళని కంట్రోల్ చేయటం కోసం అది టాడా యాక్ట్ పట్టుకొచ్చారు. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ పద్ధతులు. అయితే ఆ తర్వాత దాన్ని అది మరీ లూజ్‌గా ఉంది అని అద్వానీ గారు హోంమంత్రిగా ఉండగా పోటో అని ఇంకొక యాక్ట్ తీసుకొచ్చాడు. ఓకే. అది ఇవన్నీ కూడా దేశంలో పెరుగుతున్నటువంటి ఉగ్రవాద స్వభావాన్ని కంట్రోల్ చేయటం కోసం తీసుకొచ్చిన చట్టాలే. అయితే వీటిని కేవలం వాళ్ళ మీద మాత్రమే కాకుండా ఆ భావజాలం కలిగి ఉన్నారు అనేటువంటి ముద్రేసి చాలా మందిని అరెస్ట్ చేశారు ఈ చట్టాల కింద. ఈ టాడా కింద కావచ్చు, పోటో కింద కావచ్చు. అలాగే ఈ యూఏపీఏ కింద కూడా ఈ ఉపా చట్టం కింద కూడా చాలా మందిని బయట సమాజంలో బతికే వాళ్ళని కూడా ఉపా చట్టం పెట్టి లోపలేసినటువంటి చరిత్ర ఉంది. హ్మ్. ఉదాహరణకి ప్రముఖ కవి వరవర్రావు గారు, ఆయన విప్లవ రచయితల సంఘం నాయకుడు. ఆయన మీద కూడా ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి ఆయన్ని సుదీర్ఘకాలం జైల్లో ఉంచగలిగారు. తర్వాత ఆయనతో పాటు సుధా భరద్వాజ్ అని ఒక అడ్వకేట్ ఆవిడని కూడా లోపల పెట్టారు. భీమా కోరేగాం కేసు అనేది చాలా పాపులర్ కేసు అది. ప్రధానమంత్రిని చంపటానికి వీళ్ళందరూ కుట్ర చేశారు అని చెప్పి ఒక వాక్యం చెప్పేసి దాని కింద వీళ్ళందరినీ లోపల పెట్టారు. ఓకే. లోపల పెట్టి ఇప్పటికీ అంటే వాళ్ళకి బెయిల్స్ వచ్చినాయి గానీ అతి కష్టం మీద సుదీర్ఘ కాలానికి బెయిల్ వచ్చింది కానీ వాళ్ళు బాంబే దాటి వెళ్ళకూడదు అని ఒక షరతు. దాంతో బలవంతంగా వాళ్ళు బాంబేలో ఉండాలి. బాంబేలో ఉండి ఆ ఖర్చులు భరించడం కంటే మేము జైల్లో ఉండటమే సుఖం అంటున్నారు వాళ్ళు. హ్మ్. ఆ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి సందర్భం ఈ ఉపా చట్టం అనేది చాలా మంది మీద ఆంధ్రప్రదేశ్‌లోను, తెలంగాణలోను అంటే ప్రజల పక్షాన పనిచేసే చాలా మంది మీద ఈ కేసు పెట్టారు. ఈ చట్టం. ఈ చట్టాన్ని ఉపయోగించి చాలా మందిని లోపల పెట్టారు. పర్టిక్యులర్‌గా విప్లవ సంస్థలతో సంబంధాలున్నాయి అన్న వాళ్ళందరి మీద ఈ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఇది ఎన్ఐఏ రూల్ నడిపిస్తుంది ఈ కేసుల్ని. ఎన్ఐఏ నడిపించే కేసంటే బెయిల్ అంత తొందరగా రాదు. ఓకే. కనుక ఇప్పుడు రావణ్ నిజంగానే అంత అంటే ఉగ్రవాదంతో ఆయనకంత ట్రావెల్ ఉందా? లేకపోతే ఆయన ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పద్ధతిలో ఏమైనా మాట్లాడాడా? అనే కాంటెక్స్ట్‌లోకెళ్తే అతను ఒక సాధారణ యూట్యూబరు. అతనికి ఏ రాజకీయ పార్టీతోనూ సీరియస్ లింక్స్ అయితే లేవు. ఇప్పుడు వరవర్రావు గారికి ఉన్న స్థాయిలో ఆయనకి కొంచెం మావోయిస్ట్ రాజకీయాల పట్ల సానుభూతి ఉంది. పైగా నేను మావో అభిప్రాయాలను గౌరవిస్తాను అని చెప్పే మనిషి ఆయన. కాబట్టి ఆ మేరకు కూడా రావణ్ ఎక్కడా లేడు సీన్‌లో. హ్మ్. అయినప్పటికీ పెట్టారు. పెట్టారంటే ఇది అనవసరంగా దుర్వినియోగం చేశారు అనేది వాస్తవం. రెండోది ఆయనేదో ఉప ముఖ్యమంత్రి గారినేదో కించపరిచారు అని మాట్లాడుతున్నారు గానీ, నిజానికి ఆయన కించపరిచింది చాలా స్పష్టంగా రాధా మనోహర్ దాస్‌ని. రాధా మనోహర్ దాస్ 2 మతాల మధ్య చిచ్చు పెట్టే పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు అని చెబుతూ, దాన్ని ఆయన దానికి శిక్ష ఎలా వేయాలంటే అని పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పిన ఒక డైలాగ్‌ని ఈయన ఇమిటేట్ చేశాడు. ఇమిటేట్ చేశారు. చెప్పు తీసుకొని మార్చి, మార్చి, తిప్పి, తిప్పి కొట్టి అదే యాక్చువల్‌గా ఆ డైలాగ్ చెప్పిన పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు. దాన్ని పట్టుకొని ఈయన రాధా మనోహర్ దాస్‌కి అన్వయిస్తూ మాట్లాడాడు. హ్మ్. కాబట్టి ఇప్పుడు కేసు పెడితే ఎవరు పెట్టాలి? రాధా మనోహర్ దాసో లేకపోతే ఆయన భక్తులో పెట్టాలి. జన సైనికులు ఎందుకు గాయపడి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. పైగా ఈయన చేసింది తప్పే. ఈయన మాట్లాడటమే ఉగ్రవాదం అయితే, అతన్ని మాకు అప్పజెప్పండి మేము చూసుకుంటామని మాట్లాడారు జన సైనికులు. హ్మ్. మరి వాళ్ళనేమనాలి? వాళ్ళు సాత్వికులా?
వాళ్ళు ఏమన్నా శాంతి దూతలా, శాంతి కపోతాలా? వాళ్ళకి అప్పజెప్తే చంపేసి 10 నిమిషాల్లో పూడ్చిపెట్టే లెవెల్‌లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు స్టేషన్‌లలోకి గోడలు దూకిన పద్ధతి అదంతా చూస్తే. కనుక చాలా స్పష్టంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నగ్నంగా కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయి. రావణ్‌ని వీళ్ళు ప్రతిసారి ఈ మనోభావాల ఎపిసోడు, మనోభావాలు గాయపడ్డాయి అని ఒక కంప్లెయింటు, ఆ కంప్లెయింట్ ఆధారంగా ఒక వారెంటు, ఆ వారెంట్ ఆధారంగా తీసుకెళ్ళి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం, మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం. మేజిస్ట్రేట్ గారు ఇది అంతా అంటే చూద్దామని చెప్పే పద్ధతుల్లో ఆయన వాయిదా వేసేసి బెయిల్ ఇచ్చేస్తున్నాడు. ఇలా 3 సార్లు, 4 సార్లు బెయిల్ ఇచ్చాక ఇతని మీద ఒక గట్టి సెక్షన్ ఏదైనా పెడితే తప్ప ఇతను లాక్ అవ్వడు. అంటే బెయిల్ వస్తుందంటే దాని అర్థం కోర్ట్ వీడు చేస్తుంది తప్పు అని చెప్పడమేగా? అంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్‌లో కొంత లోపాయికారితనం ఉంది అనేది కోర్టులు యాక్సెప్ట్ చేస్తున్నాయి. హ్మ్. అయితే అది కూడా టార్చరే. అది కూడా టార్చరే. ఇలా 100 ఊళ్ళల్లో కేసులు పెడితే, ఈ 100 వాయిదాలకి తిరిగేసరికి అతని జీవితం పూర్తి స్థాయిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతుంది. అది చిన్న టార్చర్ ఏం గాదు. ఈ 100 చోట్ల ఆయన లాయర్‌లను పెట్టుకోవాలి. ఈ 100 చోట్ల వాయిదాలకి తిరగాలి. ఒక్కొక్క కోర్ట్‌లో ఒక వాయిదా మిస్ చేసినా అక్కడ పిటిషన్ ఎయటానికి ఒకడుండాలి. హ్మ్. అది టార్చరే. దానికోసం డబ్బులు సంపాదించాలి ఇతను. ఏదో రాళ్ళు కొట్టో, ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలి. ఇలాంటి ఒక కష్టం అతని మీద మోపేటువంటి ప్రోగ్రామే కేసులు పెట్టడం కూడా. కానీ వాళ్ళకెందుకో తృప్తి కలగలేదది. వెడుతున్నాడు, బెయిల్ మీద వచ్చేస్తున్నాడు. ఇప్పుడు 'ప్రకాష్ రాజ్' లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అతనికి వెళ్ళిన చోటల్లా బెయిల్ వచ్చేస్తోంది అంటే మీరెంత లూజ్‌గా ఉన్నారో అర్థమవుతుంది గదా! అని మాట్లాడాడాయన. కాబట్టి ఇలాంటి అభిప్రాయాలకు తావివ్వకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు యూఏపీఏ పెట్టారు ఇతని మీద. హ్మ్. దాన్ని ఎలా జస్టిఫై చేయాలి? మేము ఆ కేసు పెట్టాం బానే ఉంది. ఆ చట్టం పెట్టాం బానే ఉంది. కానీ దాన్ని జస్టిఫై చేయటానికి ఒక డైలాగ్ కావాలి గదా! ఆ జస్టిఫై చేయటం కోసం అతనెప్పుడూ మావోయిస్ట్ పార్టీ నాయకుడు హిడ్మా గురించి పాజిటివ్‌గా మాట్లాడాడు అనే ఒక వీడియో ఏదో పుట్టించి దాన్ని సర్క్యులేట్ చేసే ప్రయత్నం అది చేస్తున్నారు. ఫేక్ వీడియో అని చెప్పి వాళ్ళ వైఫ్ కూడా అనూష గారు కూడా కాస్త గట్టిగానే మాట్లాడుతున్నారు. అవును. కావాలంటే ఒకేసారి చంపేయండి. మేము రాజద్రోహం చేసాము అట్లా అనిపిస్తే. బట్ ఇలా అలా చెయ్యొద్దని ఒక కూడా ఆయన వీడియో చెప్తున్నారు. పుట్టించటము ఒకవేళ అది నిజమైన వీడియోనే అనుకుందాం. హిడ్మా ఎన్‌కౌంటర్ జరగటానికి ముందు నంబాళ్ళ కేశవరావు గారి ఎన్‌కౌంటర్ జరిగింది. సుధాకర్ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌ల పరంపర కగార్ ఆపరేషన్ నేపథ్యంలో జరుగుతున్నప్పుడు వీటన్నిటిని ఖండిస్తూ బలంగా మాట్లాడిన వాళ్ళు అనేకులున్నారు. హ్మ్. వాళ్ళందరి మీద కాకుండా ఎక్కడో మాట్లాడాడు అని వెతికితే తప్ప కనిపించని ఒకే ఒక వీడియో ఉన్నటువంటి రావణ్ మీద ఇప్పుడు పెట్టడానికి దాన్ని సాకుగా వాడుతున్నారు తప్ప, అతను ప్రోగ్రామ్‌గా వీళ్ళ మీద దాడి చేసిన మనిషి కాదు. ఒకవేళ అలా దాడి చేసుంటే కేశవరావు గారి ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు కూడా మాట్లాడి ఉండేవాడు గదా! లేదా సుధాకర్ ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు మాట్లాడి ఉండేవాడు. పాక హనుమంతు ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు మాట్లాడి ఉండేవాడు. అప్పుడెప్పుడూ మాట్లాడలేదు. హ్మ్. కేవలం హిడ్మా టైంలో చాలామంది రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్‌లో భాగంగా అతను కూడా రియాక్ట్ అయ్యాడు. అంటే ఇలా తీసుకెళ్ళి కాల్చి చంపడం సబబు కాదు అని మాట్లాడాడు. ఆ మాట్లాడడం తప్పేమీ కాదు. కానీ ఇప్పుడు మీరు వాడుతున్న కాంటెక్స్ట్ తప్పు. మీరు ఉపాన్ని జస్టిఫై చేయటం కోసం ఈ వీడియోని వాడటం తప్పు. వందలు, వేల మంది ఖండించారు ఆ రోజున. రోడ్ల మీదకొచ్చి మాట్లాడారు. అనేక మీడియా సంస్థల వేదికల మీద నుంచి మాట్లాడారు. వాళ్ళందరి మీద కేసులు ఎందుకు పెట్టవు నువ్వు? పెట్టు. నువ్వు హిడ్మా ఎన్‌కౌంటర్‌ని ఖండించటమే క్రైటీరియా అనుకుంటే ఆ పద్ధతిలో వ్యవహరించు. ఇతని మీద పెట్టింది కేవలం కక్ష సాధింపు కోసం పెట్టారంతే. హ్మ్. అంతకు మించి మరేమీ లేదు. ఇప్పుడు అక్కడే పంతం నానాజీ మాట్లాడాడు నోటికొచ్చినట్టు. అతని వాడు మీద వీడు ఎందుకు అన్నారు. పెట్టరు? హ్మ్. అతను కూడా చాలా మంది మనోభావాలను గాయపరిచాడు గదా! అలాగే రాజు అని ఒక అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఒకాయన ఉంటాడు. వారు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ పెట్టి. తెలుగుదేశం పార్టీ నాయకుడాయన ఎమ్మెల్యే కూడా. ఆయన ఏమంటాడు? అక్కడ తనకి ఆపోజిట్‌గా ఉన్నటువంటి వైఎస్ఆర్‌సీపీ నాయకుడిని టార్గెట్ చేస్తూ ఆయన కూడా కొంత పరుష పదజాలం వాడాడు ప్రకాష్ రెడ్డి. వాడినప్పటికీ వీరి సంస్కారంతో దాన్ని ఎదుర్కోవటం మానేసి, ఈయన కూడా కొడకా చూసుకుందాం రా నీ కులం బలమేమిటో, నా కులం బలమేమిటో చూసుకుందాం అని మాట్లాడాడు. ఆ వీడియో ఉంది ఇప్పుడు. హ్మ్. మొన్నే మాట్లాడాడు.
మరి ఆయన మీద కూడా చర్యలు తీసుకుంటే ఆయన మీద కూడా యూఏపీఏ పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టరు? ఉమ్, పైగా ఈ కొడకల్లారా మిమ్మల్ని మీరు హాకీ స్టిక్లు వేసుకొస్తారా లేకపోతే రాడ్లు వేసుకొస్తారో రండి చూసుకుందాం రోడ్డు మీద అని ప్రొవోకింగ్గా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ మీద మరి ఉపా పెట్టకూడదా? ఆయన మీద కూడా పెట్టాలి కదా. ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం, ఉమ్, నేను ఒక్కడనే మాట్లాడాలా, అవతల వాళ్ళు దాడి చేస్తుంటే మీరు అందరూ నిద్రపోతారా అని చెప్పి కోప్పడ్డాడు ఆయన. ఆయన కోప్పడ్డాడు కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి బాధ్యతగా జగన్ని తిట్టారు. అయిపోయింది అక్కడికి. ఇప్పుడు ఇది తమ బాధ్యత అని స్వీకరించి రావణ్ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ మీద ఆయన కేడర్ దాడి చేస్తోంది. దాడి చేసి మాకు ఇచ్చేయండి మేము చంపేసుకుంటాం అంటున్నారు. అవును. మరి వాళ్ళ మీద కూడా ఉపా పెట్టాలి కదా, ఎందుకు పెట్టట్లేదు? అంటే ప్రతిపక్షాలు అధికారంలోకి రాని వాళ్ళ మీద మాత్రమే ఉపా పెడతారు తప్ప అధికారంలో వాళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడినా వీళ్ళు ఉపా పెట్టరా. రెండోది, ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రివర్గ ఉపసంఘం ఉంది. అక్కడ ఐఎన్పిఆర్ కమిషనర్ ఎవరైతే ఉంటారో వారి ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఒక మంత్రివర్గ ఉపసంఘం. అంటే ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆలోచించడానికి ఈ సోషల్ మీడియా పోస్టులు, సోషల్ మీడియాలో జరుగుతున్న దాడులు, వీటిని కంట్రోల్ చేయడం కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘం ఉంది అక్కడ. అందులో హోంమంత్రి గారు అనిత గారు ఉన్నారు, ఐటీ మంత్రి లోకేష్ గారు ఉన్నారు, వాళ్ళతో పాటు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, ఇలా ఇంకొక ఇద్దరు ఉన్నారు, సత్యకుమార్ గారు ఉన్నారు. ఉమ్, వీళ్ళందరితోనూ కలిపి ఒక కమిటీ ఉంది అక్కడ. ఈ కమిటీ ఈ కమిటీ ఏం చేస్తోంది అసలు? ఇంత జరుగుతోంది రచ్చ అక్కడ. వీళ్ళు కూర్చుని ఈ రావణ్ ఎపిసోడ్లో ఒక విధాన ప్రకటన కూడా చేయలే ఇప్పటిదాకా. అంటే ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏమన్నా అన్నారు అంటే కనుక వాళ్ళ మీద పడిపోయి దాడులు చేసేసి మీకు నోటికొచ్చిన సెక్షన్స్ పెట్టేస్తారా? చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎవరైనా కనుక హద్దు మీరి హద్దు దాటి మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని. హద్దు మీరి ఆయన గురించి మాట్లాడలేదు అతను. గతంలో ఎప్పుడైనా మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడే పద్ధతిలోనే ఉన్నాడు అతను, తప్పేం లేదు దానిలో. మాట్లాడకూడదు అంటే అలాగే, విమర్శించకూడదు అంటే అలాగే. ఉమ్, ఇప్పుడు అక్కడ అదే వాడిన భాష అభ్యంతరం అయితే మీరు వాడిన భాష ఏమిటి? మీరు వాడిన భాషనే ఇమిటేట్ చేస్తున్నాడు అతను. అతను కొత్త భాష, కొత్త వ్యాకరణము, కొత్త తిట్లు ఆ వ్యవహారంలో లేడు రావణ్. పూర్తిగా పవన్ కళ్యాణ్ ఎవరినైనా టార్గెట్ చేసి మాట్లాడితే మాట్లాడిన దాన్ని తను అడాప్ట్ చేసుకుని ఒక రకంగా మిమిక్రీ లాంటి కళ చేస్తున్నాడు అతను. చూడాలి సార్ మరి ఏం జరుగుతుంది. మరి అతని మీద మీరు ఉపా పెట్టేసి ఏమనాలి వీళ్ళందరినీ? మరి వీళ్ళేమో నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చా? వీళ్ళ మీద ఉపా పెట్టేవాడు ఎవడు లేడని ధైర్యమా? కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉపా దుర్వినియోగం జరుగుతోంది. ఈ దుర్వినియోగం జరగటం మీద ఒక డిబేట్ జరగవలసిన అవసరం ఉంది అక్కడ పౌర సమాజంలో. పిల్లి మెడలో గంట ఎవరు కడతారని, దానికి సంబంధించి ఇప్పుడు ఎవరు పెడతారు, ఎవరు మాట్లాడతారు, ఎన్ని వాయిస్లు రైజ్ అవ్వాలి, చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.